కవిత పార్టీ పేరును ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది. తెలంగాణ రక్షణ సేనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో కవిత పార్టీ పేరుకు టీఆర్ఎస్ పార్టీ పేరు ఇవ్వద్దు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా ఈసీకి లేఖ రాశారు. అయినా సరే ఎట్టకేలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కవిత పార్టీ పేరును ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది. తెలంగాణ రక్షణ సేనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కవిత పార్టీ పేరును ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది. తెలంగాణ రక్షణ సేనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కలవకుండా కవిత ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో అనుమతిస్తూ ఒక లేఖను ఎలక్షన్ సంఘం అధికారులు కవితకు అందజేశారు. ఈ నెల 25వ తారీఖు నాడు టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత ఆ పేరును ఆమోదించవద్దంటూ కూడా తెలంగాణ రాజ్య సమితి పేరుతో సికింద్రాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఈసీకి కంప్లైంట్ కూడా చేశారు. ఈ కంప్లైంట్ ను ఎక్కడ కూడా పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే కవిత రాజకీయ పార్టీకి ఈసీ ఆమోద ముద్ర వేయటం, అదేవిధంగా నెక్స్ట్ తదుపరి కార్యాచరణకు కవిత సిద్ధమవుతారు. నిజానికి టీఆర్ఎస్ పేరుతో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేది కూడా ఒక కంప్లైంట్ ఈసీకి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన కావచ్చు, తెలంగాణ రాజ్యాధికార సేన కావచ్చు, ఇలా అనేక పార్టీలు టీఆర్ఎస్ పేరుతో. అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్న మొన్న ఒక కంప్లైంట్ కూడా, ఒక ఫిర్యాదు కూడా వెళ్ళింది ఆ పేరును ఆమోదించవద్దని. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు కవిత రాజకీయ పార్టీకి ఆమోద ముద్ర వేస్తూ ఆమెకు ఒక లేఖను కూడా ఎలక్షన్ సంఘానికి సంబంధించిన అధికారులు బంజారా హిల్స్ లోని కవిత నివాసం ఆమెకు అందజేయడంతో ఇక తెలంగాణ రాష్ట్ర సేన కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు సంబరాల్లో మునిగి తేలారు. ఇక కవిత తదుపరి కార్యాచరణకు రెడీ అవుతారు. కొన్ని రోజుల నుంచి ఈ టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంతో కవిత చర్చాంశంగా మారింది. వాస్తవానికి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ 2001 ఏప్రిల్ 27 నాడు ఆయన రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత 2022లో అక్టోబర్ 5 నాడు ఆ పార్టీని బీఆర్ఎస్ గా కేసీఆర్ మార్చుకున్నారు. ఆ రోజు నుంచి కూడా టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కవిత వ్యూహాత్మకంగా తెలంగాణ సేన పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. మొత్తానికైతే కవిత పార్టీకి ఈసీ ఆమోద ముద్ర వేయడంతో ఇక ఆమె టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతారు. ఇక భవిష్యత్ కార్యాచరణ కూడా కవిత రెడీ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.